రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు, వెంకటస్వామి గారు చెప్పినట్టే పార్టీలో పాత కొత్తలు అంటే అవన్నీ సహజమే, అవన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలన్నారు. ప్రతి పార్టీలో ఉన్నాయంటున్నారు. వాస్తవంగా దాన్ని చూసుకుంటే మీ పార్టీలు కూడా అలాగే ఉన్నట్టున్నాయి. పాత కొత్తలు కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నట్టున్నాయి. నిన్న కేంద్రం ప్రకటించినటువంటి కమిటీలు ఎక్కడ కూడా తెలంగాణ సంబంధించిన ఒక వ్యక్తి పేరు కూడా లేకపోవడం కూడా దాన్ని బట్టి అర్థమవుతున్నది అనేది వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఇదే సమన్వయ లోపము. అక్కడ కూడా ఒక నాయకుల మధ్య సమస్యలు అనేవి ఎప్పటికీ ఎన్నిసార్లు సిట్టింగ్లు కూర్చున్నప్పటికీ కూడా బీజేపీలో ఆ యొక్క కలిసి వెళ్దాం అనేటువంటి ధోరణి అయితే కనబట్టలేదు అనేది ఈ నిన్న ప్రకటించిన కమిటీ ద్వారా తెలుస్తూ ఉంది. వాస్తవంగా సరే ఈ కొండా సుస్మిత, కొండా సురేఖ తర్వాత మాట్లాడదాం. వాస్తవంగా మీ పార్టీలు కూడా ఇలాగే ఉన్నాయా? లేదండి, ఇప్పుడు ఆమె కొండా సురేఖ మంత్రి బిడ్డ సీఎం కళ్ళు నెత్తికొచ్చినాయని మాట్లాడితే దాని మీద ఏం చర్యలు అది మాట్లాడకుండా బీజేపీలో అందరూ మంచిగా ఉన్నారు, కలిసి ఉన్నారు. నేషనల్ పార్టీ ఆ పార్టీ దాని కార్యవర్గాన్ని జాతీయ మొత్తం కమిటీని ప్రకటించడంలో తెలంగాణ పార్టీకి ఈ పోస్టులు ఇవ్వలేదంటే దానికి వీళ్ళను వేరే విధంగా వాడుకుందాం కావచ్చు. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది, దాంట్లో ఇస్తున్నట్టు. కానీ మీరు ఈమె మాట్లాడిన దానికి బీజేపీ లింక్ చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు సరే రామిరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల మీరేం బాధపడ్డారు అని మిమ్మల్ని అడగలేం కదండి. సరే చెప్పండి, మీరే చెప్పండి. కొండా సుస్మిత వ్యాఖ్యలు ఎలా చూస్తారు? చూడండి, అడగండి, చెప్పండి. ఉంటాయండి. టోటల్ గా నేను ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుని 2 నిమిషాలతో డిబేట్ అయిపోదు కదండి. రామిరెడ్డి గారు, మీరు చాలా సీనియర్, ఎన్నో డిబేట్లు చూస్తుంటారు, ఎన్నో డిబేట్లు పాల్గొన్నారు. ఈ 2 నిమిషాల్లో డిబేట్ అయిపోదు కదా, ఇంకా చాలా రన్నింగ్ ఉంది. అంటే సహజంగా పాత కొత్తలు వచ్చినప్పుడు సమన్వయ లోపం ఉంటాయి. సమన్వయ లోపం చూసుకుంటూ ముందుకెళ్తారు. ఆ విషయంలో పార్టీ ఫస్ట్, తర్వాత ఎవరైనా అనే నినాదంలో బీజేపీ మా పార్టీ ఇంత స్ట్రాంగ్ ఉన్నది, మా పార్టీ ఏదైనా పెట్టిన ఇలా ఉన్నది అని మీ నోటి గుండా అలాంటి మీ పార్టీని వెనకేసుకొచ్చే పదాల కోసమే వెయిట్ చేస్తుంటాం. కానీ దాన్ని లింక్ పెట్టేసి మమ్మల్ని ఎత్తిన రుద్దుతారా అనే దానికి మీరు ఆ యాంగిల్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయాల. మా పార్టీ ఇంత స్ట్రాంగ్, మా పార్టీలో ఇంత క్రమశిక్షణ ఉన్నది, మా పార్టీ అంటే ఇదని మీ పార్టీ నుంచి మైలేజ్ చెప్పుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. రైట్, చెప్పండి రామిరెడ్డి గారు. ఓకే సార్, వదిలేయండి, విషయం వదిలేయండి, మాట్లాడండి ప్లీజ్. పార్టీ జాతీయ కమిటీలో ఏర్పాటులో కొన్ని రాష్ట్రాలకు రాలేదు. వాళ్ళు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యన బీజేపీ నాయకుల మధ్యన ఏ ప్రపంచాలు వచ్చినట్లు మీరు ఎక్కడైతే వార్తలు రాలేదు. ఇవైతే వరుస వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మీరు వెంకటస్వామి గారు పద్ధతి కాదు నేను మాట్లాడలే మధ్యన, ప్లీజ్ పద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా ఢిల్లీలో, అందరినీ వార్తలు దాదాపు అది మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రామిరెడ్డి గారు మాట్లాడండి. రామిరెడ్డి గారిని మాట్లాడివ్వండి. రామిరెడ్డి గారు మాట్లాడి, వెంకటస్వామి గారు ఆయన మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు రామిరెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్ మాట్లాడివ్వండి. రామిరెడ్డి గారు మాట్లాడివ్వండి. రామిరెడ్డి గారు మాట్లాడివ్వండి. చర్చల తర్వాత మాట వస్తుంటది, దాన్ని మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలా. అదే కొంతమందికి అది దున్నపోతే వర్షం పడ్డట్టు ఉంటది. అలాంటి మాటలు ఏది కళ్ళు నెత్తికి వచ్చినాయి సీఎం కంటే దున్నపోతే వర్షం పడి ఉండొచ్చు, అది వాళ్ళకు ఉండదు. కానీ ఇప్పుడే ఆయన చెప్పిరని కూడా అన్నాడు, ఘోరంగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే డబ్బు సంచులు ఇవ్వాలి, పడుకోబెట్టాలి అని. ఏం చర్యలు తీసుకున్నారు? ఓకే రామిరెడ్డి గారు డిబేట్ అంటే అదేనండి. రామిరెడ్డి గారు, మీకు తెలియదే ఉంది, చాలా టైం ఉంది, మాట్లాడుకోవచ్చు, అవన్నీ వస్తాయండి. మీరు స్టార్టింగ్ లో వెళ్ళిపోయాడు. తీర్మానం వల్ల మేము చర్యలు తీసుకుంటే పార్టీలకి వెళ్ళిపోయాడు. ఆ భయంతో ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. కొండా సురేఖ డైరెక్ట్ గా చెప్పింది, ఆమె అన్న దానికి నాకేం సంబంధం, ఆమె నాకు సంబంధం లేని విషయంలో మీరు నాకెట్లా నోటీస్ ఇస్తారు? ఆమె పార్టీలో ఉందా, ఆమె పెళ్ళైంది, అత్తగారికి పోయింది, ఆమె వివరం ఆమెది, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. మా పాత్ర ఏముంది, మాకు ఎందుకు నోటీస్ ఇచ్చారు, నోటీసు ఉపసంహరించుకోవాలన్నది ఇటువంటి పరిస్థితి ఇది. మరి ఈయన పిసిసి అధ్యక్షుడు ఏం చేశాడు, గొప్ప కార్యం చేశాడు.
ఖండించండి దాన్ని. అంతకని మేము చేయగలిగేది ఏమి ఉండేది ఆడ. ఎందుకంటే టెక్నికల్ గా ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు. మోరల్ గా మంత్రి కూతురు సీఎం నే కళ్ళెత్తికి అన్నది. ఇది ఎలాంటి మెసేజ్ పోతుందో తెలుసు. ఇది ఒక్కటే కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ అంటుండు. చిన్నారెడ్డి ఏమన్నాడు, ఎమ్మెల్యే టికెట్ డబ్బులకు అమ్ముకుందాడు. ఒక్కటి కాదు, అక్కడ మందుల సామేల విషయం ఏంది, ఉత్తరాన ఆదిలాబాద్ నుంచి దక్షిణాన గద్వాల వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జగిత్యాలుగా మారుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి జగిత్యాలుగా మారుతుంది. ఆ పరిస్థితి ఉంది. నివురు కప్పిన నిప్పులా ఉంది కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే దశాబ్దాలు పార్టీ నమ్ముకున్న వాళ్ళకు దిక్కు లేదు. ఫిరాయింపుదారులకే అందరం. స్వయంగా ముఖ్యమంత్రి ఫిరాయింపుదారుడు. కాబట్టి ఇప్పుడు రెండు ఉంటే, ఏది రాజ్యసభ సభ్యులు 2 స్థానాలు ఉంటే తెలంగాణ నుంచి, ఒకటి సోనియా గాంధీ కోట, రెండోది రేవంత్ రెడ్డి కోట. కాంగ్రెస్ కోట లేదు. ఆయన టీడీపీ ఆయనతో ఉన్న ఆయనను పెట్టుకున్నాడు. సోనియా గాంధీకి మూటలు కావాలి, అధిష్టానం కోటలు కావాలి, అవి అందుతున్నాయి. ఆమె పట్టించుకోదు. ఆమె పట్టించుకోదు. పార్టీ నాయకులు ఆగం పట్టించుకోదు. కాంగ్రెస్ పార్టీ అంతా ఎవరికి రాజ్యసభ సీట్ ఇవ్వాలనేది నువ్వు చెప్పాల్సిన అక్కర్లే. నీకేం అధికారం పోయింది. రామరెడ్డి గారు పోయింది. పార్టీ అసమర్థుడి. కాంగ్రెస్ కాదు. కొత్త పిచ్చి కానీ అన్నట్టు అట్లుంటది. బయటికి వచ్చిన ముగ్గురు ఉన్నారు. మాధవరెడ్డి ఈయన అంటే కొండ సుస్మిత డైపర్లు వేసుకున్నాను. మళ్ళీ టికెట్ రైట్ రామరెడ్డి గారు చాలా సమయం ఉంది, మళ్ళీ తీసుకుంటా. రామరెడ్డి గారు చాలా సమయం ఉంది. ప్లీజ్ రామరెడ్డి గారు వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది. వెంకటస్వామి గారు మీరు మాట్లాడే మాట బ్రేక్ వస్తుంది. ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. మనతో పాటు ఈ లోపల బీఆర్ఎస్ నాయకులు సతీష్ బాబు దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు ప్లీజ్ ఆపండి. రామరెడ్డి గారు ప్లీజ్.